హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టీజీటీ తెలుగు పేపర్‌నైతే చూద్దామండి. ఆల్రెడీ నేను కొన్ని బిట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఇప్పుడైతే మిగిలిన బిట్లయితే చూద్దామండి. ఈ టీజీటీ తెలుగు 22nd 6థ్ 2025 మనకి రీసెంట్‌గా డీఎస్సీ, ఏపీ డీఎస్సీకి సంబంధించిన క్వెషన్ పేపర్ అండి. ఈ బిట్స్ అయితే కీ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ కీలో నుంచి కొన్ని బిట్స్ అయితే పార్ట్ 1గా అయితే అప్‌లోడ్ అయితే చేశాను. నెక్స్ట్ కంటిన్యూషన్‌గా ఈ ఈ బిట్స్‌నైతే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు ఫస్ట్ టైమ్ ఈ చాన్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మళ్ళీ మీరు ఆ వీడియోని గూడా ఒకసారయితే చూడండి. వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్నయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మా ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించిన, తెలుగుకు సంబంధించి అన్ని వీడియోస్ ప్లస్ అప్డేట్స్, వేకెన్సీ లిస్ట్ ప్లస్ టీజీటీ, పీజీటీ వేకెన్సీ లిస్ట్, రోస్టర్ పాయింట్లు అన్ని డిస్ట్రిక్ట్‌లకి సంబంధించి అప్‌లోడ్ అయితే చేశానండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారయితే చెక్ చేయండి. చాలామంది మాకు మార్క్స్ అయితే పెడుతున్నారండి. గుడ్ అండి. మీరు మంచిగానే మార్క్స్ పెడుతున్నారు. ఎన్ని మార్క్స్ వస్తే మాకు వస్తుంది, హోప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారండి. మీకు ఫైనల్ లిస్ట్ అయితే వస్తదండి ఇప్పుడు. రీసెంట్‌గానే మనకి ఫైనల్ లిస్ట్ అయితే 25థ్ రోజు విడుదల చేస్తామని అయితే అన్నారు గదా! 25థ్ వరకైతే వెయిట్ అయితే చేయండి. మీకు అప్పటికి మనకి సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. మనకి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మీ మార్క్స్ ప్లస్ ఫైనల్‌కి గూడా విడుదల చేస్తారు ఈ వీక్‌లోనే. ఫైనల్ కీలో మనకి అబ్జెక్షన్స్ పెట్టాం కదా! వాటికి మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఆ యాడ్ చేసిన మార్క్స్ ప్లస్ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టిన వాటికి నార్మలైజేషన్ ఇవన్నీ జరుగుతాయి కదండీ! మీకు కొన్ని మార్క్స్ అటు ఇటు అవుతాయి. మాక్సిమము పోస్ట్‌లయితే 1:1 పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ కూడా తొందరగానే అయిపోతది. ఎవరైతే టెన్షన్ అయితే పెట్టుకోకండి. హోప్స్ అయితే ఉంచుకోండి. మనకి రిలీజ్ అయ్యేంత వరకు ఇవి మాక్సిమం మనకి చాలా మందికైతే ఈసారైతే టఫ్ అయితే వచ్చిందండి పేపర్. అన్ని సెషన్‌లు అలానే ఉన్నాయి. టఫ్‌నే ఉంది. మరీ ఎక్కువ స్కోర్ అయితే ఉండదు. 70, 65, 60 వరకైతే చాలా వరకైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చని చాలామందైతే అంటున్నారు. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్‌లో ఎన్నొచ్చాయి, ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే 'రామ్ రమేష్ ప్రొడక్షన్' అనే యూట్యూబ్ ఛానెల్ ఉందండి. దాంట్లో యూట్యూబ్ మనకి డీఎస్సీకి సంబంధించినవి ఆహ్, ఇది స్కూల్ అసిస్టెంట్‌కి, ఎస్‌జిటికి సంబంధించినవి సారు అవి పెట్టాడు ఛానల్‌లో. ఏంటంటే సర్వే చేశాడు. సర్వే చేసి మీరిచ్చిన మార్క్స్, మీరిచ్చిన టెట్, డీఎస్సీతో కలుపుకొనైతే సర్వే చేసి వచ్చిన దాని వీడియో అయితే అప్‌లోడ్ చేసైతే పెట్టాడండి. మీరు ఒకవేళ మీ సబ్జెక్ట్‌కి కావాల్సినవి ఏవన్నా ఉంటే ఆ ఛానల్‌లోకెళ్ళి మీరైతే మీ డిస్ట్రిక్ట్ వైస్‌గా పెట్టారు సారు. మీరు డిస్ట్రిక్ట్ వైస్‌గా అయితే మీరు చూసుకోండి. నేనైతే ఫైనల్‌కి వచ్చిన తర్వాతనే నేనైతే చెప్పగలనండి. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే వస్తుంది ఏందనేది. మీరు ఒకవేళ మీకు మీ డిస్ట్రిక్ట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చూసుకోవడానికైతే ఆ సర్వే మాత్రము ఒకసారయితే చెక్ చేసుకోండి. వీడియోలకైతే ఎళ్ళిపోదామండి. ఇక్కడ వరకే 85 బిట్ వరకైతే నేనైతే ఆ వీడియోలో అయితే అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మిగతా బిట్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూద్దామనండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. లైక్ అయితే చేయండండి. లైక్ చేస్తే ఏంటంటే మనం తెలుగు చదివే వాళ్ళందరికైతే ఈ రాసిన వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చేరుతుంది. అందుకే ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నేనింకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అన్నిటిని అప్‌లోడ్ అయితే చేయడానికైతే ఉంటది. ప్లస్ నేను అబ్జెక్షన్స్ కూడా పెట్టమని చెప్పానండి. ఆ రోజు నాకు టైం లేకుండుండే. తొందరగా అయితే పెట్టాను. అవి చాలామందయితే అబ్జెక్షన్స్ పెట్టారని నేను అనుకుంటున్నానండి. అందుకనే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకో ఏదన్నా ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను మీకిస్తూ ఉంటాను.
చూడండి ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మాట్లాడుకుంటూ మళ్ళీ తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ గుర్తొస్తే నేను మళ్ళీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ ఏదన్నా మీకు వేకెన్సీ లిస్ట్, రోస్టర్ లిస్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తానండి. చూడండి శిష్టోచ్చరణకు సంబంధించి సరి అయినవి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ ఆ, ఈ అనేవి అద్విరుక్త చకారము అంతటా నిలుస్తుంది అని ప్లస్ మూర్ధన్య దంతమూలీయ భేదం నిలుస్తుంది అనైతే ఇచ్చారు. ఇక్కడ అవధానము, పెద్ద, సభికులు, దాహము అని ఇవి అర్ధగౌరవానికి సంబంధించిన పదాలు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అనేది ఇచ్చారు. అవధాని అంటే అర్ధ వ్యాకోచము, పెద్ద అంటే అర్ధ సంకోచము, సభికులు అంటే అర్ధ గౌరవము, దాహం అంటే లక్ష్యార్థ సిద్ధి. ఇక్కడ చూడండి అవ్వ నీవెవ్వరి కూతురవు అనే నన్నయ్య పద్యంలో అవ్వ శబ్దాన్ని ఈ అర్థంలో ప్రయోగించారు. శ్రీ శబ్దంలో ప్రయోగించారు. శ్రేష్ఠి, శట్టిక, శక్తి, సత్తిగా, అర్పణము, అప్పనముగా మారటాన్ని ఏమంటారు అంటే సమీకరణము అని అంటారు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనాన్ని గుర్తించండి అని అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. కూర్చెద దిపదలు కోర్కె దైవార అన్నవారు ఎవరు? పాల్గురికి సోమనాథుడు. పక్షి కోసం వెళ్ళిన పంజరము కొడవగంటి కుటుంబరావు గారి కథానికకు సంబంధించింది. గురజార వాల్మీకి అనే వ్యాస రచయిత ఎవరు అనిచ్చారు. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి సాధించింది ఎవరు? ఆ, ఈ అనేది ఇచ్చారు. మైదానము, 1000 పడగలు. క్రింది వాటిలో మూలఘటక కేతనకు సంబంధించి సరికాని వాక్యము అనేది ఇచ్చారు చూడండి. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఇచ్చారండి. చాలా టైం అయితే తీసుకుంది. ఈ పేపర్‌లలో అయితే టీజీటీ అలానే ఉంది. పీజీటీ అలానే ఉంది. ఇంక స్కూల్ అసిస్టెంట్‌ది ఇంక చెప్పనవసరం లేదు. ప్రతి బిట్‌లో అయితే మల్టిపుల్‌గా ఆన్సర్స్ జతపరచడము ఇలానే ఇచ్చారు. టైం అయితే చాలా మందికైతే సరిపోలేదు. మార్క్స్ అయితే తక్కువనే ఉన్నాయండి అందరికీ. నేనైతే కొంతమంది పెట్టిన మార్క్స్ అయితే చూశాను. అందరికీ 77, 74, 60లో చాలామంది ఉన్నారండి. 66, 60 నుంచి 70 మధ్యలో చాలామందైతే ఉన్నారు. ఇతడు విజ్ఞానేశ్వరీయం అనే వ్యాకరణ గ్రంథంను రచించారు. అన్ని డిస్ట్రిక్ట్‌లలో 60 నుంచి 70 మధ్యలో చాలామంది ఉన్నారు. పాయింట్‌లో జాబ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సుత్వసంధికి ఉదాహరణ పదం ఏంటంటే జగజ్జనని. పోతన చరిత్రము కావ్యకర్త ఎవరు అని ఇచ్చారు. వానమాముల వరదాచార్యులు. అమలిన శృంగార సిద్ధాంతమునకు శ్రీకారం చుట్టిన వారు ఎవరు? రాయపోలు సుబ్బారావు. మొక్కిన కొలది కాలితో ద్రొక్కుచున్న ఈ కఠిన లోకమెల్ల బహిష్కృతమ్ము రండ్లు చిమ్మటులార ఈ రాత్రివేళ అనేది ఇచ్చారు. వేదులూర సత్యనారాయణ శాస్త్రి అనైతే చెప్పడం అయితే జరిగింది. గోల్కొండ ఈ పత్రికలండి ఇవి. వీణ, కళ, ప్రబుద్ధాంధ్ర అనేటివి. ఇక్కడ గోల్కొండ అనే పత్రికని సురవరం ప్రతాప్ రెడ్డి రచించారు. ఇక్కడ చూడండి వీణ అనేది పాడిబండ్ల మాధవవర్మ, కళ అనేది పివి రాజమన్నార్, ప్రబుద్ధాంధ్రం అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తలంబ్రాలు ఈ సమాస పదంలోని ఉత్తర పదానికి అర్థం ఏమిటి? తలంబ్రాలు అంటే బియ్యము అనే అర్థము. చిగురు ప్లస్ ఖైదువు ఇందులో మొదటి పదం ఏమిటి? ఉదంత శ్రీ సమము.
కొడవళ్ళూరు బాల వ్యాకరణం ప్రకారము ఇది అనేది ఇచ్చారు. సాధురూపము. బహువచనంబు పరంబగునప్పుడు డావు ప్రభృతుల తుది యక్షరంబునకు లోపంబు విభాషణగు అనే సూత్రం ప్రకారము చుట్టలు శబ్దానికి అర్థం ఏమిటి? బంధువులు అని అర్థము. ఆగమము అనగా వర్ణ ఆధిక్యము. క్రియాపద మూల రూపాన్ని ఇలా పిలుస్తారు, ధాతువు అని పిలుస్తారు. క్రింది పదాలలో త్రికసంధి జరిగిన పదాన్ని గుర్తించండి. ఇత్తైరగు. మడిసెడు దడములు అనేది ధాతు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇతడు వలికెనలోని ఆదేశ వకారము అలఘువు. బాల వ్యాకరణంలోని పరిచ్ఛేదాల సంఖ్య 10. వీరరసానికి స్థాయీ భావం ఏమిటి? ఉత్సాహం. కందుకూరి వీరేశలింగం గారి సత్యరాజ పూర్వదేశయాత్రల నవలకు ఆధారం ఏమిటి? గలివర్ ట్రావెల్స్. క్రింది వానిలో హరి ఆదిశేషు గారి రచనలు ఏమిటి? జానపద గేయ వాజ్మయ పరిచయము. సర్వతీర్థాబ్ది గమనంబు సర్వవేద. ఈ పద్యపాదం యొక్క లక్షణం ఏమిటి? తేటగీతి. రెండో అక్షరంతో పాటుగా మూడవ అక్షరానికి కూడా ప్రాస నియమం పాటిస్తే దానిని ఇలా అంటారు, ద్వంద్వ ప్రాస అంటారు. ఈ పద్యంలోని మొదటి 2 లఘువులను ఒక గురువుగా మారిస్తే ఉత్పలమాల పద్యం అవుతుంది. ఇప్పుడు చంపకమాలని మారిస్తే ఉత్పలమాల పద్యంగా మారుతుంది. ఉదీదష్ట పదార్థంబును ఒక అనుపూర్విలో క్రమబద్ధమునర్చియుంచుట ఈ అలంకార లక్షణము. క్రమాలంకారము. ఛందోహీనమైన శబ్దము లేదు, శబ్దవర్జితమైన ఛందస్సు లేదు అని అన్నది ఎవరు? భరతుడు. కావ్యం యొక్క మూలప్రతిని నిర్ణయించుట లేదా శుద్ధప్రతిని రూపొందించుట ఈ విమర్శ లక్ష్యము. పరిష్కరణ విమర్శ. Poetry is the spontaneous overflow of powerful feeling అని పాశ్చాత్య విమర్శకుడు వర్డ్స్వర్త్. ఇక్కడ నుంచి మెథడాలజీ అయితే స్టార్ట్ అవుతుందండి. క్రింది ప్రవచనాలలో సరి అయినవి గుర్తించండి. ఇక్కడ చూడండి, 4th ఆప్షన్ BC అయితే కరెక్ట్ అంట. ఇక్కడ ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించు సాధనమే భాష అని మత ప్రచారకులు అన్నారు. ఇక్కడ తాత్విక చర్చకు ఉపకరించే సాధనమే భాష అని వేదాంతి. అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు. ఆ ధ్వనుల డాష్ వాటిని అర్థవంతం చేస్తుంది. నిర్మాణ క్రమం. లిఖిత రూప భాష ఆత్మగతమని, ప్రకాశమని 2 రూపాలు. వీటిలో ఆత్మగతాలు దినచర్యలు, అంతరంగిక లేఖలు. భారతదేశంలోని భాషోత్పత్తి ప్రవర్తకులుగాను గుర్తింపదగిన వారు ఎవరు? వైయాకరణులు, నైయాకరణులు. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పుల్ని తెలిపేవి. ఉద్దేశాలు. క్రింది ప్రవచనాల్లో సరైనవి గుర్తించండి. చూడండి, BC అనేటివి సరి అయినవి. వృత్తి వైవిధ్యత, పరభాషా సంపర్కం వలన భాషలో మాండలికాలు ఏర్పడతాయి. శాస్త్ర సాంకేతికతలు సమాజ పరిస్థితులకు అనువుగాను రూపొందే భాషయే ఆధునిక భాష.
2011వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌సీఈఆర్‌టీ సహకారంతో సిద్ధం చేసినది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం. విద్యా ప్రణాళికలోని మాతృభాష విషయకంగాను చేర్చదగిన అంశాలు క్రింది వాటిలో సరియైనవి గుర్తించండి. ఏ, బి, సి. చూడండి. సరళమైన వ్యవహారిక భాషారూపము, పిల్లల ఆలోచనల వృద్ధి భాష, విషయ పరిపుష్టతతో పాటు సృజనాత్మకత. భాషావాచకాల్లో చేర్చుటకు ఎంపిక చేయు పాఠ్యాంశాలకు ఉండవలసిన లక్షణాలలో సరియైనవి. సి, బి. విద్యార్థులు సాధించవలసిన అభ్యసన ప్రమాణాలు మాండలిక భాషా రూపంలోని రచనా శైలి. క్రింది ప్రవచనాలలో సరియైనవి గుర్తించండి. ఏ, బి, డి. భాషావాచకాలు ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపకరిస్తాయి. సమాజంలో భిన్న సందర్భాలలో పిల్లల వ్యవహార దక్షతను ఇనుమడింపచేస్తాయి. వాచకాలలో ప్రాచీన సాహిత్యం విషయాలకే పెద్దపీట వెయ్యాలి. కాదండి. సమకాలిక సామాజిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలను భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఉపవాచకాల నిర్మాణం ఉద్దేశం కానిది. ఆదర్శ పఠనాసక్తిని ఇనుమడించుట. తెలుగు వాచకాలలో పాఠాల మధ్య భాషా సంబంధం ఉంటుంది. ఒక విషయాన్ని వక్త నుండి వింటున్నప్పుడు వక్త వ్యాంశాలను కూలంకషంగా సొంతం చేసుకుని గుణగణాలను నిర్ధారించుటకు ఉపకరించు శ్రవణం ఏమిటి? విమర్శనాత్మక శ్రవణం. 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు మున్నగు వాక్యాలను అనేకమార్లు పిల్లలతో అనిపిస్తే వారికి డాష్ ఇనుమడిస్తుంది. పై వాక్యంలోని రిక్తలో ఉండదగిన అర్థవంతమైన పదము, పదబంధం ఏమిటి? భాషా నైపుణ్యము. చదివి అర్థం చేసుకోవడము, వ్యక్తీకరించటం, చదివిన అంశంపై స్పందించాలి, భావాన్ని గ్రహించాలి, అంశాన్ని విశ్లేషించాలి. వాక్యంలోని భావక్రమము మారింది. వాటిని సరియైన క్రమాన్ని సూచించండి. ఇక్కడ ఏ, డి, బి, సి. చూడండి. ఫస్ట్ ఏ. చదివి అర్థం చేసుకోవాలి, అంశాన్ని విశ్లేషించాలి, తరువాత వ్యక్తీకరించాలి, తరువాత చదివిన అంశంపై స్పందించాలి, తరువాత భావాన్ని గ్రహించాలి, తరువాత అంశాన్ని విశ్లేషించాలి. మిస్టేక్ పోయింది. ఫస్ట్ చదివిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవాలి. తరువాత భావాన్ని గ్రహించాలి. గ్రహించిన దాన్ని వ్యక్తీకరించాలి. వ్యక్తీకరించిన దాన్ని చదివిన అంశంపై స్పందించాలి. స్పందించిన తర్వాత అంశాన్ని విశ్లేషించాలి. పఠనంలో కీలకమైన భావనలు: లిపి, ఉచ్చారణ, ధ్వని. ఏ ఏ ఐలు ఏమిటి? ఇవన్నీ అయితే ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏ ఏ ఐలు అనేటివి కంఠ తాళవ్యాలు. ష, ష, స, హ అనేటివి ఊష్మాలు. చ, జ, దాలు అనేది దంత్యాలు, మూర్ధన్యాలు. ట, ఠ, డ, ఢ అనేవి మూర్ధన్యాలు. మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను ప్రతిపాదించిన వారు ఎవరు? డేవ్ హిప్సన్ హరో. విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయాల్సినవి ఏమిటి అని ఇచ్చాడు. మాటలకు భావాలను జతచేయాలి.
లేఖనంలో అక్షరాలన్నింటినీ గుండ్రంగా సమపరిమాణంలో రాయాలి. క్రింది ప్రవచనములలో సరి అయినవి. DAB పాఠశాల ప్రత్యక్ష అనుభవాల కల్పనకు బోధనోపకరణాలు తోడ్పడతాయి. బోధనోపకరణాలు ఉపాధ్యాయులే వీలైనంత వరకు స్వయంగా తయారు చేసుకోవాలి. బోధనోపకరణాలు విద్యార్థుల జ్ఞానేంద్రియ గ్రహణ శక్తులను ప్రభావితం చేస్తాయి. ఎడ్గర్ డేల అనుభవశంఖంలో అత్యంత ఎగువన, అత్యంత దిగువన ఉన్నవి ఏమిటి అన్నారు? శాబ్దిక చిహ్నాలు, ప్రత్యక్ష అనుభవాలు. మాధ్యమిక ఉన్నత తరగతుల విద్యార్థులు వ్యాకరణ అంశాలను బోధించినప్పుడు ఉపాధ్యాయులు ఉపయోగించదగిన ఉపకరణాలు ఏమిటి? సూత్రాలు, ఉదాహరణ చట్రాలు. ప్రాథమిక తరగతులలో విద్యార్థులతో చేయించదగిన భాషా క్రీడలు, అక్షర పద క్రీడలు. భాషా సహపాఠ్య కార్యక్రమాల్లో భాగమైన వక్తృత్వమునకు మరో వ్యవహారము ఉక్త రచన. క్రింది భాషా విస్తృత ప్రయోజనాలలో ఉద్దీపన ప్రయోజనం ఏమిటి? సాహిత్యాభిరుచి. మీరు ఈ క్వశ్చన్ పేపర్లో మెథడాలజీలో ఎన్ని బిట్లు చేయగలిగారు, కంటెంట్లో ఎన్ని బిట్లు చేయగలిగారు అనేటివి మీ డిస్టిక్ పేరు పెట్టండి. మీ డిస్టిక్, మీకు వచ్చిన మార్క్స్ కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు వీడియో చూశారు కదండి, ఒక లైక్ అయితే చేయండి. చెయ్యని వాళ్ళు. పాఠశాలలో సారస్వత సంఘాలు ఏర్పాటు వలన విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమిటి? భాషా సాహిత్య జ్ఞానము ఇనుమడిస్తుంది. బోధనాభ్యసన కృత్యాలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించు బోధనా పద్ధతి ఏమిటి? ప్రశ్నోత్తర పద్ధతి. ప్రాచీన పద్ధతి, శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అని వ్యవహారంలో ఉన్న వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? నిగమోపపత్తి పద్ధతి. అర్థ విపరిణామము, మాండలిక భేదము, పరభాషా పదాలను విద్యార్థులు గుర్తించుటకు ఉపాధ్యాయులు అనుసరించదగిన బోధనా పద్ధతి ప్రయోగ పద్ధతి. క్రింది ప్రవచనాలలో సరి అయినవి. వ్యాసరచన బోధన ద్వారా పిల్లలకి ఇముడుతుందంటే ABC అని ఇచ్చారు. భావానుక్రమంలో వ్రాయుట నేర్పాలి. ఆలోచనా శక్తులను క్రమీకృతం చెయ్యాలి. విరామ చిహ్నాలతో పేరాలుగా రాయడము నేర్పాలి. పద్య బోధనా ఉద్దేశాలలో సంబంధించి సరికానిది అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, వాక్య నిర్మాణ స్వరూప స్వభావాలను తెలియచేయుట. భాషా బోధనలో ఉద్యమ పద్ధతిని ఉపయోగించి చేపట్టదగిన ప్రకల్పన. సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ. అభ్యసనంలో విద్యార్థులు వెనుకబాటుతనానికి కారణాలు కనుగొని దాని నివారణకు ఉపాధ్యాయులకు ఉపకరించు మూల్యాంకనం ఏమిటి? లోప నిర్ధారణ మూల్యాంకనము. క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనము రాత అంశాలకు చెందినది ఏమిటి? పోర్ట్ఫోలియో. నెక్స్ట్ బిట్. క్రింది ప్రవచనాలలో సరి అయినవి. చూడండి, సరి అయినవి అనేది BC అనేటివి సరి అయినవి అంట. మూల్యాంకనంలో పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని మదింపు చేయగలగాలి. మూల్యాంకనం పాఠశాలలో బోధించే పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల ఉపలబ్ధిని అంచనా వేయాలి. విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు ఏమిటి? క్యుములేటివ్ రికార్డ్. ఒక మూల్యాంకనం
ద్వారా విద్యార్థి తాను సాధించిన లక్ష్యాలు, తన స్థాయిని గుర్తించి మరింత ప్రగతి సాధించేందుకు కృషి చేస్తాడు. దీంట్లో స్వీయ మూల్యాంకనం, కంప్యూటర్ సహాయంతో జరిపే భాషా అభ్యసనం ఏమిటి? కాల్. విద్యార్జన నికష తయారీలో దృష్టియందు కూడనిది. చూడండి, విద్యార్థి ఆపేక్ష, నిరపేక్ష. ఇంతటితోటైతే ఈ బిట్లయితే అయిపోయాయండి. దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మ్యాక్సిమం అయితే మిస్టేక్స్ లేవు. ఒక్క బిట్ అయితే మిస్టేక్ అయితే నాకు తెలిసింది. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీడియో చూసారు గదా! అందరూ ఒక లైక్ అయితే చెయ్యండి. వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చెయ్యండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి బిట్లు. ఆ పార్ట్ 1 గూడా మీరు చూడడానికైతే ట్రై చేయండి. మీకు వచ్చిన స్కోర్‌ని కూడా మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు డీఎస్సీకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే మీకు పెట్టడానికైతే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాము. వేకెన్సీ లిస్ట్ ఇవన్నీ అయితే ఛానల్‌లో ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్కరైతే వేకెన్సీ లిస్ట్‌లో మీ క్యాస్ట్‌కు ఎన్ని వస్తున్నాయి అనేదైతే చూసుకోండి. చూసుకొని మీ మార్క్స్ ఇవి చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో హ్మ్. ఏం చెప్దామనుకుంటున్నానంటే, మనకి డీఎస్సీని ఎలా ఫిల్ చేస్తారు? ఫస్ట్ ఎవరికి ఇస్తారు? మనకి లోకల్ ఫిల్ చేస్తారా? నాన్ లోకల్ ఫిల్ చేస్తారా? క్యాస్ట్ వైస్ ఫిల్ చేస్తారా? క్యాస్ట్‌లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు? తర్వాత ఏ క్యాస్ట్ వాళ్ళకిస్తారు? ఇట్లాగా వీడియో అయితే చేద్దామనుకుంటున్నా అండి. మీకెవరికన్నా ఆ వీడియో కావాలి డీటెయిల్‌గా అని అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.